మెయిన్ గా అంటే ఐడి కార్డ్స్ చెక్ చేసుకుంటూ మరీ చంపడం జరిగింది అంటే హిందువా ముస్లిమా అని చెప్పేసి ఏమంటారు మేడం దానిపై? డెఫినెట్ గా ఇది తీసుకొచ్చిందే బీజేపీ పార్టీ అండి. మత కలహాలు చేసిందే బీజేపీ పార్టీ. మీరు చూసినట్టయితే మతం పేరు మీద ప్రచారం చేసేదే ఈ రోజు బీజేపీ పార్టీ ఉంది. అది కూడా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే కేవలం మనం దేశంలోనే అన్ని మతాలు కలిసిమెలిసి మనం ఉండే దేశం ఇది. ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి. ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవిస్తూ ముందుకెళ్తున్న దేశం ఇది. కాబట్టి మత కలహాలు స్టార్ట్ చేసింది బీజేపీ పార్టీ. కాబట్టి అది కేవలం ఒక మతాన్ని ప్రోత్సహించే పార్టీ. మేము పదే పదే అదే చెప్తున్నాము. ఏదైతే ఈ న్యూట్రల్ గా ఉండే పార్టీస్ ఉంటాయో దాన్ని మనము ముందుకు తీసుకురావాలి. ఏదైతే మన రీజనల్ పార్టీస్ అన్ని కలిసి కూడా మన కేసీఆర్ గారు కోరుకున్నట్టు థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన సిచ్యువేషన్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఉంది. థర్డ్ ఫ్రంట్ ని మనం తీసుకురావాలి. ఎంతసేపు మనం కాంగ్రెస్ బీజేపీ అనేది ఉంటుంది. ఈ రెండు పార్టీలు కూడా ఇటువంటి సంఘటనలు జరగడంలో విఫలమయ్యాయనే చూసుకోవాలి. గతంలో జరిగిన సంఘటనలు మేము కూడా చూసుకుంటే రెండు పార్టీలు కూడా విఫలమైనవి. మత కలహాలు పక్కన పెట్టి మతాన్ని ప్రోత్సహించే పార్టీలని పక్కన పెట్టి డెఫినెట్ గా ఒక థర్డ్ ఫ్రంట్ రావాల్సిన సిచ్యువేషన్ మనకి ఈ రోజు దేశంలో కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే రీజనల్ పార్టీస్ అందరూ కూడా కలిసి కేసీఆర్ గారు కోరుకున్నారో, బీఆర్ఎస్ పార్టీని స్థాపించింది దానికోసం కోరుకున్నారో, అటువంటి సిచ్యువేషన్ ఈ రోజు వచ్చింది అని మేము భావిస్తున్నాము. డెఫినెట్ గా మేము అదే కోరుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్.